సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి? నిద్రపోయావయ్యా ఫస్ట్ మంచిగా మంచిగా నిద్రపోయారా? 2 days ఐసోలేటెడ్ ఉండే. ఓకే. బయటకు వచ్చినప్పుడు కూడా ఏంటి ఇల్లు మనుషులు కలవ బేసిక్లీ నాకు ఎట్లయిపోయిందంటే సడన్గా జనాలు చూసేసరికి ఐ వాజ్ లైక్ నాకు కొంచెం దూరంగా అనిపించింది. అంటే అన్ని రోజులు అక్కడ అలవాటు అయిపోయి మన జనాలు ఎక్కువ చూడక సడన్గా అందరినీ కొత్త వాళ్ళు అనిపిస్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ వచ్చారు అని కూడా అనిపించింది. బట్ వాళ్ళ పాపం వాళ్ళ తప్పు కదా, నాదే తప్పు. బికాజ్ నాకు అది అలవాటు అయిపోయి అలా అయిపోయింది. అండ్ దే ఆర్ సో ఎగ్జైటెడ్, నాకు అలా హర్ట్ చేయకుండా ఐ వాంటెడ్ టు బీ విత్ ఎవ్రీథింగ్. ఐ ట్రైడ్ అండ్ ఐ గెటింగ్ ఓవర్ ఇట్ నౌ. ఇప్పుడు కూడా కొంచెం ఉంది, కొంచెం సఫోకేటెడ్ అవుతా. బట్ ఓకే. అంటే బయటికి రాగానే మీ ఫోన్ చెక్ చేసుకునేటప్పుడు ఎవరికి కాల్ చేయాలనిపించింది? యూ కెన్ యూస్ బోత్. నో, ఇది అవసరం లేదనుకుంటా. అవసరం లేదా? ఓకే. ఎవరు చేశాను నేను? బయటికి వచ్చిన తర్వాత నాకు కావాల్సిన వాళ్ళందరూ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటే నాకెవరు ఫోన్ చేయలేదు, నేనెవరు ఫోన్ చేయలేదు. కానీ నాకు చాలామంది ఫోన్ చేశారు. ఐ స్పోక్ టు దెమ్. నాకు బేసిక్లీ ఫోన్ వాడడం మర్చిపోయా నేను. అంటే నేను పాస్వర్డ్స్ మర్చిపోయా. థ్యాంక్ గాడ్ నేను నోట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి గుర్తుపెట్టింది. ఈవెన్ యూపీఐ బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ డీటెయిల్స్, ఏటీఎం పిన్ అన్నీ మర్చిపోయి అది గుర్తుపెట్టుకున్నాను. అదే నోట్లో ఉంది కాబట్టి బతికిపోయింది. ఫేస్లో ఉంది కాబట్టి ఓపెన్ అయ్యేది, లేదంటే ఫోన్ కూడా ఓపెన్ అయ్యేది కాదు. మర్చిపోయి పాస్వర్డ్ మళ్ళీ అలవాటు అయ్యడానికి ఒక 2 రోజులు పట్టింది. సో ఐ యూస్ టు ఓన్లీ రిసీవ్ ద కాల్. ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్. చాలామంది ఆల్రెడీ ఉన్నారు నాతో, ఫోన్తో మళ్ళీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేక బాగోదని ఐ వాజ్ బ్యాలెన్సింగ్ అండ్ ఇట్ వాజ్ సఫోకేటింగ్. అంటే అలాగే బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ కానీ సో బాగా ఫుల్ తింటున్నా, అంటే నాకు నచ్చిందంతా తింటున్నా. అపిటైట్ కొంచెం తగ్గిపోయింది, అంటే ఎక్కువ తినలేకపోతున్నా. లిమిట్ అలవాటు అయింది, అదే లిమిట్ని మెయింటైన్ చేస్తున్నా. బట్ నాకు నచ్చింది తింటున్నా. ఫస్ట్ రాగానే చికెన్ అని ఇంకా దొరికినంత తిన్నాను. ఇడ్లీ కూడా కొత్తగా అనిపించింది నాకు, మసాలా దోశ కొత్తగా అనిపించింది, చాలా అయ్యో పానీపూరి ఇవన్నీ కొత్తగా అనిపిస్తుంది. బయటికి రాగానే ఒక వింత మనిషిలా నేను వింత ప్లేస్కి వచ్చానో లేదా నేనే వింతనా అనిపించింది ఒక చోట నాకు. అంటే అబ్బా ఇవన్నీ అవును కదా, ఇవన్నీ చేసేవాళ్ళం కదా మేము, ఇవన్నీ తినేవాళ్ళు కదా, గుర్తులేదు. నేను అలవాటు అయిపోయాలా. అండ్ మీరు ఫస్ట్ చూసిన మూవీ బయటికి రాగానే? పుష్ప ఒకటి చూసా. ఇంకోటి శాకాహారి అని ఒక కన్నడ సినిమా చూసా ఓటీటీలో. అండ్ మిమ్మల్ని అంటే బయటికి రాగానే ఇది మొత్తం కొత్త ప్రపంచం. సో కొన్ని న్యూసెస్ మీరు వినేటప్పటికీ ఏంటి ఇంత జరిగిపోయిందా ప్రపంచంలో, మేము ఒక 4 to 5 months 100 రోజులు లేకపోయేటప్పటికి తర్వాత చాలా చేంజెస్ అయిపోయింది అది. అవును. మిమ్మల్ని బాగా ఎగ్జైట్ అంటే డిఫరెంట్గా అనిపించిన న్యూస్ ఏమన్నా ఉందా? డిఫరెంట్గా అనిపించింది న్యూస్ అంటే కొన్ని న్యూస్ వల్ల బాధపడ్డా తప్ప ఇంకా డిఫరెంట్గా అనిపించింది అని ఏం లేదు. బట్ బయటికి రాగానే రోడ్ గీడ్ అన్నీ కొత్తగా అనిపించేది. అబ్బా రోడ్డు, అబ్బా వెహికల్స్, అయ్యో మెట్రో ట్రైన్, మాల్స్, బిల్డింగ్స్, ఇవన్నీ అనిపించేది. చూసే వాళ్ళకి తెలియదు, అక్కడ సఫర్ అయ్యే వాళ్ళకి. సో అలా అనిపించింది అంతే. ఓకే. అండ్ ప్రైజ్ మనీ ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఖర్చు పెట్టేశారా? రాలేదు, ఇంకా రావాలి. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టు కమ్. ట్యాక్స్ అని కట్టాలి కదా, ఆ కట్ అయింది కొంచెం ఎంత పోయిందో చూసి బాధపడి ఓకే ఆ బాధ పోయిన దానికి ఎట్లా మేనేజ్ చేయాలి. కొన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలి. అండ్ నాకు కొంత చారిటీ ఒక్కరికి చేయాలని ఉంది, చేస్తా. ఇప్పుడు చెప్పను నేను. అండ్ అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను, మా ఫ్యామిలీని అందరినీ, మా అమ్మ మా నాన్న రెంట్లో హౌస్లో ఉంచి కష్టపెట్టి పెంచారు. ఇప్పుడు దాకా ఇట్స్ మై టర్న్ టు గివ్ దెమ్ బ్యాక్, మేక్ దెమ్ ఆరామ్సే కూర్చోండి అని చెప్పే టైము. సో అందుకే వాళ్ళిద్దరు అమ్మ నాన్న పేరు మీద ఒక ఇల్లు కొనాలని. ఊర్లోనే కొనాలనుకుంటున్నారా? ఓకే. అండ్ మీరు బయటికి రాగానే సో ఈ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూవర్స్ ఇవన్నీ మన విని కొన్ని విషయాల్లో కూడా మీరు బాధపడి, కొన్ని ఆనందపడి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కూడా. బాధ ఏం లేదు బ్రో, అని హ్యాపీగా బాధ ఏం లేదు. సపరేట్గా దీనికంటూ కూడా సో కే బ్యాచ్ అని చెప్పేసి ఇలాంటివన్నీ పేరు పెట్టి ఇట్లా పిలుస్తూ ఉన్నప్పుడు సో హౌ డూ యూ ఫీల్ అండ్ వాట్ డూ యూ ఫీల్? హౌ డూ ఫీల్ అంటే బ్రో వచ్చే ఫుల్ నేమ్ చాణక్య. హిందీలో రాస్తే అక్షరాలే కదా మారుస్తాయి, కన్నడలో అక్షరాలు మారుతాయి. పిలుపు మళ్ళీ వ్యక్తి ఒక్కటే కదా.
బట్ మనం మాట్లాడే లాంగ్వేజ్ అనేది కూడా మారుతుంది కదా, ఆ లాంగ్వేజ్ కానీ ఎమోషన్ సేమే కదా, నువ్వేం చెప్పాలనుకునేది సేమే కదా, నీ మనిషి సేమే కదా, మాటే కదా, మాటే వేరు, మనిషి సేమే కదా. నీకు ఆకలేసినప్పుడు అన్న తింటావు, నేను ఆకలేసినప్పుడు అన్న తింటా. నీకు బాధ అనిపించినప్పుడు ఏడుస్తావు, నేను బాధ అనిపించినప్పుడు ఏడుస్తాను. ఏంటంటే దీంట్లో మీరు ఒకటనని మీరు అనుకుంటున్నారు, కాకపోతే మిమ్మల్ని సపరేట్గా సెగ్రిగేట్ చేయాలని ఒక టైప్ ఆఫ్ అంటే కొంతమంది ఇలా చేయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే బేసిక్లీ నాకు అడిగితే నాకు అందరూ ఒకటే. ఇంకా చేసిన వాళ్ళ గురించి చెప్పమంటే మేబీ వేరేం దొరకలేదేమో, ఓకే, మేబీ వాళ్ళ దగ్గర ఇంకేం చేత కాదేమో. ఈ డివిజన్ యూనిటీగా ఉండాలి అని వీళ్ళే ఒక చోట వీడియో చేసి పెట్టేవాళ్ళు, వీళ్ళు వేరే బ్యాచ్, వీళ్ళు వాళ్ళ బ్యాచ్ అని చెప్పి మేబీ గేమ్ ప్లాన్ ఏమో, మేబీ వాళ్ళ గేమ్ ఏమో, మేబీ వాళ్ళకి వచ్చేది అంతే ఏమో. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, సో ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఏ జనాలు నన్ను ఇష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారో అదే జనాలు నన్ను ఇష్టపడి ఓట్ చేశారు. సో ఆ జనాలు నాకు రెస్పాన్సిబుల్, నాట్ దిస్ వేస్ట్ క్యాండిడేట్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్. అంటే బయటికి వచ్చిన తర్వాత చాలామంది మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా సో ప్రతి ఒక్క చోట మీ గురించి క్వశ్చన్ అడిగి సో దీని గురించి కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నట్టు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సింపుల్గా ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు సో కొన్ని థంబ్నెయిల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా అంటే నేను అదే చెప్తా. ఇప్పుడు వేరే 22 కంటెస్టెంట్స్ ఉన్నారు నాతో కలిపి. 22 కంటెస్టెంట్స్తో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ చేసి నా పేరు మీద థంబ్నెయిల్ పెట్టడం అనేది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇన్సల్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నా, ఇండైరెక్ట్గా ఏం కాదు. ఎవరితో చేశారో వాళ్ళు పెట్టండి. మీరు ఎందుకు ఈ న్యూస్ అంటే ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్ళే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారు అనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది నాకు. ఇఫ్ యూ స్టిల్ వాంట్ డూ దట్, మీరు అదే ఇంకా నాది ఇంకో వ్యక్తిది థంబ్నెయిల్ ఫోటోలు పెట్టే చేయాలంటే ఇట్స్ బెటర్ యూ టేక్ ఇట్ అవుట్ యువర్ యూట్యూబ్ ఛానల్. వర్త్లెస్ అనిపిస్తుంది. ఇంకెన్ని రోజని వేరే వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళ గురించి అడిగి వాళ్ళ గురించి ఇంకోటి చెప్పుకొని బతుకుతారు. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ లైఫ్. ఇంకోటి లేదా? అంతే, నేనే కనిపిస్తున్నాను ప్రస్తుతానికి, ఇంకోటి లేదా. నాకే ఉంది భయ్య చాలా చూసుకోవడం, గెలిచినా గెలవకపోయినా. నాకు ఫైనాన్షియల్ ఉంది, ఫ్యామిలీస్ ఉంది. ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు టేక్ కేర్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. యూ గైస్ హ్యావ్ నథింగ్. నేను ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సాఫ్ట్గా చెప్తా. ఇది మళ్ళీ కంటిన్యూ అయితే నేను ఇంచో పెట్టి పేరుతో చెప్తా. ఇట్స్ బెటర్ యూ డోంట్ గోక్ మీ. బాగా ఎవరో గోకారు అంటే నాకు ఇంకా ఎఫెక్ట్ కాదు, ఇంకో వ్యక్తికి ఎఫెక్ట్ అవుతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్. ఇట్స్ బెటర్ యూ స్టాప్ దట్. అంటే మీరు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? నా గురించి కొంతవరకు తెలిసిన వాళ్ళకి, ఇన్ అండ్ అవుట్ తెలియని వాళ్ళకి వెళ్ళి అడగట్లేదు కదా మీరు. తెలిసిన వాళ్ళకి అడుగుంటే వాళ్ళు నిజాయితీగా కరెక్ట్గా చెప్తే నేను ఇదే ఓకే, ఇట్స్ డన్, క్లియర్, డస్ట్ అండ్ క్లియర్, ఓకే అయిపోయింది. మీరు వాళ్ళకే నా గురించి తెలుసు కొంత, వాళ్ళ దగ్గర మీరు ఏదేదో అడుగుతున్నారు, సెన్స్లెస్ క్వశ్చన్స్. మీరు చూసుకోండి కదా. మెయిన్గా అయితే మీ గురించి ఏంటంటే మీ పర్సనల్ మ్యాటర్ అంటే చెప్పాలంటే మీ ఇది ఎట్లా లవ్ స్టోరీ దాని గురించే ఎక్కువ అన్నారు. పక్కింటోటి దోశలో బొక్క ఉంది, అది కవర్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళు దాంట్లో తవే బొక్క, వీళ్ళు చూసుకోవచ్చుగా. మీ తట్టలో మీ ప్లేట్లో ఏం పడున్నాయి అది తినండి. మీరెందుకు వేరే వాళ్ళు తినాలని చూస్తున్నారు? నాకు అర్థం కాదు. ఏదైనా ఉంటే ఐ టాక్ టు యూ, కమ్ హోమ్, నా ఇంటికి రండి, ప్రాబ్లం లేదు. మీ ప్లేస్ చెప్తారా, నేను వచ్చి మాట్లాడతాను. ఐ డోంట్ కేర్. మీరు తినండి, మీకు ఏముందో తినండి. ఎందుకు పక్కన వాళ్ళు బొక్క వీళ్ళు బొక్క కవర్ చేయడం? మీరు చేసుకోండి కదా, అది మేము చూసుకుంటాం. ఇప్పుడు దాకా నేను బిగ్ బాస్లో లేనప్పుడు ఎవరు వచ్చి ఓదారిచ్చలేదు, ఎవరు వచ్చి కన్సర్న్ చూపించలేదు. ఏంట్రా అనేది. ఇప్పుడు వీళ్ళకి టీఆర్పీలు కావాలి, వీళ్ళకి వ్యూస్ కావాలి, వీళ్ళకి వ్యూవర్షిప్ పెరగాలి, సబ్స్క్రైబర్ కావాలి, ఇంకో పర్సనల్ లైఫ్కి దూరాలి. వీళ్ళు చేస్తే నేను దూరుతా. అంటే ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఎఫెక్టింగ్ మీ, ఇట్స్ ఎఫెక్టింగ్ మీ బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సమ్వన్. అంటే ఏంటంటే ఎక్కువ దగ్గర కూడా మీరు మీ ఒక రిలేషన్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడకపోవడానికి అదర్ పర్సన్ ఎఫెక్ట్ అవుతున్నారనే ఉద్దేశం అని అనుకోవచ్చు కదా. అంతే. అండ్ ఇప్పుడు నా గురించి నేను ఎంతవరకు కేర్ చేస్తాను, ఎంతవరకు నాకు తెలుసు. నేను కావాలంటే నేను చెప్పుకుంటాను. ఐ డోంట్ నాకు ఏమనిపిస్తుందో నేను చెప్తాను, నాకు అనిపించేది వరకు. అది నాకు ఎఫెక్ట్ అవుతుందో లేదో అది నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పడం వల్ల అవతల వేరే వ్యక్తి ఎఫెక్ట్ అవుతారంటే ఇట్స్ వెరీ రాంగ్. అండ్ మీరేం చేస్తున్నారంటే వేరే వాళ్ళు వాళ్ళ పేరు తీసుకొని మా పేరు తీసుకొని ఇంకో వీడియోలు చేసుకుంటున్నారు. ఓకే అయిపోయింది, ఇంకా చాలు చేసింది వీడియో, బతికేసారు చాలే కానీ ఇంకా కట్ చేసుకోండి, అంతే చెప్తా. ఓకే,
ఐ డోంట్ కేర్ హూ యు ఆర్, విచ్ ఛానల్ యు ఆర్ రన్నింగ్, ఐఎమ్ టెలింగ్ యూ డైరెక్ట్లీ. ఇక్కడికి ఎవరితో ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ ఫేస్ పెట్టి తమ్నేల్ పెట్టుకోండి. ఇంక చాలు, మన పేరు, మా ఫోటోలు, మా మొగాలు వాడుకుంది. ఇంకా కానివ్వండి, షో యువర్ టాలెంట్. ఇట్స్ టైమ్ టు షో యువర్ టాలెంట్. ఓకే, సో కొంచెం చిల్ మోడ్లో chill. ఓకే, Same. సో ఆల్వేస్ ఎప్పుడు ఇలాగే ఉంటారా? అండ్ డిపెండ్స్ కదా బ్రో. మాట మీద ఒకసారి ట్రై చేస్తా, ఇంక లేదంటే నేను ఎలా రివర్ట్ బ్యాక్ ఇవ్వాలో అలాగే చేస్తా. సో ఇప్పుడున్న జనరేషన్లో యూజువల్గా మనిషిగా ఉన్న వాళ్ళు సో ఏంటంటే బూతులు వాడడం ఇట్స్ క్వైట్ కామన్. సో ఫ్రెండ్స్ ఊతు పద అయిపోయింది. నార్మల్ అంటే టెర్మినాలజీ లాగా అయిపోయింది అనమాట. నీ అవ్వ అంటారు వాళ్ళు. ఇలాంటి వర్డ్స్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? ఏదైనా ఎప్పుడైనా యూజ్ చేశారా? అంటే బయటకు వచ్చిన తర్వాత నేనేదో నీ అవ్వ అనేది హైలైట్ చేశారు. బట్ దానికన్నా ముందు చాలామంది చేసినప్పుడు నవ్వారు. అది చెప్తున్నాం కదా, మిమ్మల్ని నెగిటివ్గా చూపించాలంటే మీరు మంచి చేసినా అది నెగిటివ్గానే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరితో ఏదైనా మాట్లాడితే తప్పు అవుతుంది అని సైలెంట్గా కూర్చున్నారు అనుకో, సేఫ్ గేమ్ అంటారు. సరే, సేఫ్ గేమ్ అంటున్నారు, తప్పు అయితే మాట్లాడదాం అన్నాం అనుకో, డామినేటింగ్ అంటారు. అన్నింటికి దూరొస్తున్నాం అంటారు. సరే వదిలేరా, మనకి ఎవరైనా కెలిగితే మాట్లాడదాం, వదిలేదు అంటే అనుకో, ఇండివిజువాలిటీ ఆడుతున్నావు, సోలోగా ఆడుతున్నావు, ఎవరితో కలవట్లేదు అంటావు. కలిసామనుకో గ్రూపిజం అంటారు. ఇక్కడ కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే, మాట్లాడినా తప్పే అంటే నవ్వుతారు. ఏంద్ర జీవితం అంటే మళ్ళీ బూత్ అంటారు. అదే పద. ఇంకా నాకు నిజంగా చాలాసారి తిట్టాలనిపించింది, బిగ్ బాస్ హౌస్లో అనిపించింది, నిజంగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి అలాంటి పదం వాడుతున్నప్పుడు నాకు అనిపించింది, గట్టిగా అనిపించింది. బట్ తర్వాత వెంటనే నాకు సెకండ్ థాట్, ఒక సెకండ్లో నెక్స్ట్ థాట్ వచ్చింది ఏంటంటే, అరుస్తున్నాడని మేమెందుకు అరవాలి? అయితే నేను అరుస్తే ఆయనకి నాకు తేడా ఏంటి, ఆ పర్సన్కి నాకు తేడా ఏముంటుంది? అరుచుకొని రోడ్లో ఎంతమంది ఏదో చెప్తారని అందరికీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేను, బోర్డు పెట్టుకొని తిరగలేను. జస్ట్ చిల్ అవుట్. ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా, అంటే కెమెరాస్ ఉండడం వల్ల కాన్షియస్ భయ నేను చెప్పేవాళ్ళు చెప్తారు భయ, అక్కడికి వెళ్ళి 3 రోజు అయిన తర్వాత 4వ రోజుకి ఎవరైనా కెమెరా గుర్తుండవు, ఎవరికి అనిపించినట్టు చేస్తూ ఉంటారు. గుర్తుండదు బా, ఎవరికి గుర్తుండదు. ఓకే, తనకైతే ఒక డిఫరెంట్ లైఫ్ని అయితే బిగ్ బాస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. డిఫరెంట్ లైఫ్, కైండ్ ఆఫ్ గుడ్ దట్. నేను ఫస్ట్ భయపడ్డా నిజంగా చెప్పాలంటే, నేను వద్దు అనుకున్నా కూడా అన్న, వెళ్ళను నేను వస్తే చూద్దాం, వద్దులే మాకు అవ్వదు అనుకున్నా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా, గేమ్ వైజ్ వదిలేస్తే యాజ్ ఎ పర్సన్ నాకు లైఫ్కి చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే